దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదునకు వినబడగా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదునకు ఎందుకు వినబడింది? దావీదు ఎవరు అన్న సత్యాలు మనకందరం ఎరుగుదాం. దావీదు ఇశ్రాయేలీల రెండవ రాజు. దావీదు నా ఇష్టానుసారుడు అయిన మనుషుడని దేవుడే సాక్ష్యం చెప్పినాడు. ఒక ఇల్లు దేవుని మందసం ఉండుట వలన ఆశీర్వదించుచున్నాడన్న సంగతి విని ఆ రాజుగారు ఆ ఇంటిలో ఉన్న మందసాన్ని దావీదుపురము అనే స్థలానికి తీసుకురావటానికి ఇష్టపడిన వ్యక్తిగా మనం చూస్తాం. ఆధ్యాత్మికంగా మనము ఏమిరుగుదు? మన గృహాలు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత వీరి గృహాలు ఆశీర్వదించబడుతున్నాయి అని మన చుట్టుపక్కల వారే కాకుండా మన గ్రామ పెద్దలకు తెలిసినంతగా ఉండాలని దైవ సంకల్పమే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ అంత గొప్ప స్థితి, నువ్వు నమ్ముకున్న ఆ దేవుని సన్నిధి, మనము కలుగున్న దేవుని సన్నిధి రాజులకు కూడా సాక్షార్థంగా ఉండాలని దేవుని చిత్తములో ఒబేదేదోము ఇల్లు ఒక్కటే కాదు ఆశీర్వదించబడటము, దావీదు పురమంతా, ఇశ్రాయేలీల దేశమంతా ఆశీర్వదించబడాలని దావీదు సంకల్పించిన వాడై దావీదు దేవుని మందసాన్ని తీసుకురావటానికి దావీదు రాజుగా ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ఇంటిలోనే మనము ఆరాధన చేసుకుంటున్న ఈ పరిస్థితి నుండి దావీదుపురము అనబడినటువంటి దేవుని మందిరములో, దేవుని మందిరమే కాకుండా సువార్త సభలు అనేటువంటి దావీదుపురములోనికి మనము దేవునికి సువార్తను అందించబద్ధులమై ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభునందు దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి 19వ వచనంలో ఉన్న కొన్ని అంశాలను మనము ధ్యానించుదాం. దావీదునకు వినబడగా ఏం చేశాడు దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ దావీదు రాజు సంతోషంగా తీసుకుని వస్తున్నాడు. మందసం వస్తా ఉంటే సంతోషం. మందసం అంటే దేనికి సూచన? మందసము అనేటువంటిది ప్రార్థనకు, దేవుని ఉపదేశానికి, దైవత్వానికి సూచన. మందసములో ఏమి ఉన్నాయో ఎరుగుదుము. మన్నా గల బంగార పాత్ర ఉంది,
మన్నా గల బంగారు పాత్ర దేనికి సాదృశ్యము? కొలతలు, అందరికి సమానమైన ఆహారం తీసుకుంటానికి సాదృశ్యం. చిగురించిన అహరోను చేతికర్ర అభివృద్ధికి సాదృశ్యం. శాసనములు దేవుడు సీనాయి కొండ మీద మోషేకు ఇశ్రాయేలు కొరకు ఇచ్చిన ఆజ్ఞలు. అందరూ మందసం వస్తూ ఉందంటే ఈ మూడు ఆ మందసంలో ఉన్నాయి. అనగా దావీదు పురములో ఉన్న వారందరూ అందరూ సమానంగా ఉండాలి. అందరూ కొలతల ప్రకారము ఆహార పద్ధతిలో ఉండాలి. అందరూ ఫలించాలి. ఆ దావీదు పురమంతా ఆజ్ఞలు. రాత్రి మన వాక్యాన్ని విన్నాం. 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. 4 ఆజ్ఞలు ఎవరి కొరకు? దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయాలో అందుకు 4 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మిగతా 6 ఆజ్ఞలు మనుషులముగా మనము జీవించటానికి. అనగా దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు కనబడుతున్న మనిషిని కూడా ప్రేమించాలి అనే ఈ 3 భాగాలు ఆ మందసంలో ఉన్నాయి. అందుకోసమే దావీదు పురానికి మందసాన్ని తీసుకురావటానికి ఇష్టపడ్డాడు ఇశ్రాయేలీల 2వ రాజు. ఎలా తీసుకుని వస్తున్నాడని వింటున్నామంటే ఉత్సవముతో, సంతోషంగా, కొలిచేటప్పుడు సంతోషంగా కొలవటం, ఫలించేటప్పుడు సంతోషంగా ఫలించటం, ఇంకా ఆజ్ఞల విషయంలో సంతోషంగా దేవుని ప్రేమించటం, సంతోషంగా మనుషులను ప్రేమించటం. ఈ సూచనలన్నీ కూడా ఆ పట్టణానికి వర్తిస్తాయి. ఈరోజు మనకుని కూడా వర్తిస్తాయి, మన గృహాలకు వర్తిస్తాయి. అయితే ఈ దావీదు గారు ఈ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టలేదు. కానీ 17వ వచనంలో ఏముందంటే ఆ మందసం ఉండటానికి ఓ ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన స్థలం అంటే ఏంటిది? మనము ఓ ప్రత్యేకించబడిన వ్యక్తులుగా నువ్వు జీవించాలి. మాటలు ప్రత్యేకత, ఆలోచనలు దైవ ప్రత్యేకత, ప్రేయర్కి ఒక సమయం అనేది ఒక ప్రత్యేకత, ప్రతి దాంట్లో ప్రత్యేకత. ఎక్కడంటే అక్కడ పెట్టాల. ఒకవేళ మీరు మీ గుడారాల్లో ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారేమో, కానీ ప్రేయర్కంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయి. అంటే ప్రత్యేకమైన ఆ ప్లేస్ ప్రత్యేకంగా ప్రేయర్ చేసుకుంటాను. ఎక్కడంటే అక్కడ మందసాన్ని పెట్టలేదు. ఎలాగా అంటే అలాగా ఈ కాన్ఫరెన్స్ కాల్కి రాకూడదు. మీరు ఎలాగా వస్తున్నారో నాకు తెలియదు, కానీ 8 గంటలకల్లా మంచిగా స్నానం చేసి శుభ్రంగా దూకొని మంచి వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామని ప్రత్యేకించి ఆ సమయం గడపాలి. ఒకవేళ అలాంటి పద్ధతులు ఎవరైనా లేకపోతే ఇలాంటి ప్రత్యేకమైన సమయం కేటాయించబడినప్పుడు దేవుడు నీవు కూడా ప్రత్యేకించి విలువ ఇవ్వకపోతే, ఆ సమయాన్ని దేవుని గౌరవించకపోతే దేవుని కృప రాదేమో. దేవుని గౌరవించటం ఇదే, దేవుని గణపరచటం ఇదే. నేను దేవుని సన్నిధిలో ప్రేయర్ అంటే ఏమనుకున్నా? దానికంటూ ప్రత్యేకమైన స్థలం. ఈ మందసాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టలేదు, కానీ ఈ మందసం పెట్టడానికి దావీదు ఏం చేశాడు? 17వ వచనంలో
దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా అని చదువుతాడు. దావీదు ఆ మందస్సు ఉండటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి వేళ మందసం అంటే ప్రేయర్ చూసుకుంటానికి ఒక స్థలం అనేది ఉందా? ఒక ప్రత్యేకమైన చాప అనేది ఉందా? లేకపోతే ప్రేయర్లోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వస్త్రం అనేది ఉందా? ఒక ప్రత్యేకమైన విధముగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఆ మందసాన్ని పెట్టలేదు. తర్వాత ఏం చేశాడంటే దావీదు దహన బలులు సమాధాన బలు అర్పించాడట. దహన బలి సమాధాన బలి దేనికి సాదృశ్యము అంటే, దహన బలి అనేది దహన బలి అర్పించమని అబ్రహాము ఇస్సాకుతో మాట్లాడతాడు. దహన బలి సమర్పణకు సాదృశ్యం. రెండవది సమాధాన బలి. నువ్వు సమర్పించుకున్న కుటుంబముగా ఉండాలి, సమర్పించుకొని రక్షణ బాప్తీసు తీసుకునే వ్యక్తిగా ఉండాలి. దహన బలు సమాధాన బలు అర్పించాడట. అంటే ఒక సమర్పించబడిన వ్యక్తులుగా ఉండాలి, దేవుని కొరకు ప్రత్యేకించే వ్యక్తులుగా ఉండాలి. యెహోవా సన్నిధిని అర్పించిన చదువుతా. ఇంకా 18వ వచనంలో ఏముందంటే, దావీదంట దహన బలులు సమాధాన బలులు అర్పించినది చాలించిన తర్వాత సైన్యముల అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ రోజు ఒక ప్రత్యేకమైన స్థలములో మందసాన్ని పెట్టుతున్న ఆ సమయంలో ఆశీర్వదించాడట. దావీదే అక్కడ ఆశీర్వదించి స్త్రీలను పురుషులను ఇశ్రాయేలీయులందరినీ ఆశీర్వదించి, అంటే ఆ శుభ సందర్భం, ఆ మందసము ప్రతిష్ఠితము దావీదు పురములో చేయబడిన రోజు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగనే మనము ఒక సమాజంలో కూడిన ప్లేస్, ఇది సంతోషకరమైనది, ఆశీర్వాదం. దేవుని మందసము ప్రతిష్ఠించబడిన స్థలానికి రావటం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మందసము దేవుని ప్రత్యేకించబడిన స్థలములో ఉండటం, వీళ్ళందరూ జనాలు రావటం ఆశీర్వాదం. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం. దావీదు ఆశీర్వదించాడు వాళ్ళు. అనగా దేవుని మందిరం రావటం ఆశీర్వాదం, దేవుని మందిరం కట్టుకోవటం ఆశీర్వాదం. దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు, అంటే చాలా మంది ఇశ్రాయేలు అందరూ ఒక పెద్ద సమూహంగా వచ్చేసారంట అక్కడికి. స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండు అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రకాలు పంచిపెట్టాడు? 3 రకాలు పంచిపెట్టాడు. ఏంటి చెప్తా వినండి. ఆ శుభ సందర్భంలో దావీదు ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడిగి పంచిపెట్టిన తరువాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శుభ సందర్భంలో, ఆ సంతోషకరమైన ప్లేస్లో అందరూ కలిసి వచ్చి ఆ దీవెనలు పొందుకొని ఒక పలహారం లాగా తీసుకొని వారి ఇళ్ళకి వెళ్ళారట. అనగా దేవుని మందిరం అనేది ఒక ప్రత్యేకం, అది ఒక ప్రత్యేకమైన స్థలం అనేది ఒక ప్రత్యేకం. మందసం ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, ప్రార్థన అనేది కూడా ఎక్కడంటే అలా చేయకూడదు. ఈ జనాలందరూ రావటానికి అంత ప్లేసును దావీదు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో ఆశీర్వదించబడిన మనము కూడా
అన్యులు అనేవారు చాలా మంది వచ్చి దీవించబడటానికి మనము కూడా ఒక ప్రత్యేకమైన ప్లేసును సిద్ధపరచబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వచ్చిన వారందరికీ దావీదు ఆశీర్వదించాడట. మందసం యొక్క ప్రాముఖ్యతను, మందసము ఓబేదేదోము ఇంట్లో నుంచి తీసుకురావటం ఈ రాత్రి వేళ మేమని విన్నాం. తీసుకొచ్చిన తర్వాత సమాధాన బలులు, దహన బలు అర్పించాడని విన్నాం. దహన బలి సమర్పణకు సాదృశ్యం, సమాధానం అనేది దేవునికి మనకి దైవ సన్నిధికి సాదృశ్యం. ఈ మందసం ఎక్కడంటే అలా పెట్టలేదు, కానీ అందరికి దావీదుపురము ఇంటిలో నుండి దావీదుపురములోనికి వచ్చింది దేవుని మందసం. అలాగనే నీ ఇంటిలో ఉన్న ఆశీర్వాదాలు ఇదిగో ఈ గ్రామం అంతటికి, మన మండలం అంతటికి వచ్చే విధముగా మనందరము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. అక్కడికి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడ్డారు, ఆహారపరంగా కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుని పరిచర్యలో అనేది ఆశీర్వాదానికి సూచన. కనుక ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి వేళ మనం ఏం తెలుసుకున్నామంటే, ఓబేదేదోము ఇంట్లో ఉన్న దేవుని మందసం దావీదుపురంలో ప్రతిష్టతను గురించి ఆ తీసుకుని వచ్చేటప్పుడు ఒక బాధాకరమైన సంఘటన కూడా జరిగింది. దావీదు నాట్యం చేస్తూ మైమర్చిపోయి నాట్యం చేస్తా ఉంటే సౌలు కుమార్తె మీకాలు తన భర్తను ఎగతాళి చేసింది, హీనుడు అన్నది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అందుకు ఏం జరిగిందో తెలుసా? ఆమె జీవించినంత కాలం అంతట్లో కూడా పిల్లలు కనుకోకుండా ఉంది మీకాలు. అంటే దేవుని మందసం ప్రార్థన అంటే ఈరోజు చాలా మందికి లెక్కలేని పరిస్థితిగా ఉన్నది. ఇదిగో ఆ దేవుని మందసానికి విలువ లేని ఎవరైతే ఉంటారో, ఆ విలువ తెలియని వాళ్ళంతవరకు కూడా అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి లేని వ్యక్తిగా ఉంటారు. ఆమె ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దావీదు గారు ఆ రాజుగారిని, తన భర్తని హీనపరిచిన రీతిగా ఆమె బిడ్డల కనుకోకుండా ఉండటం అంటే ఆత్మ సంబంధంగా అభివృద్ధి ఉండదు, ఆత్మ సంబంధమైన దీవెన ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుని వాక్యములో ఉంది. ఒక వ్యక్తిని దేవుడి ఆశీర్వదించాలి. మనం పరిగెత్తి పెద్దోళ్ళు చెప్తారు కదా, పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్ళు తాగేది మేలన్నట్టుగా. అలాగనే ఒకవేళ నువ్వు పరుగులెత్తి దానికన్నా కాస్త దేవుని మందసాన్ని గురించి, దేవుని మందసములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచన చేసి ఆ ప్రతిష్ఠతకు సహకరించిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారని దేవుని వాక్యంలో ఉంది. లాగా ఆ మందసానికి సాదృశ్యమైనటువంటి ఈ ప్రార్థన సమయాన్ని, ఈ కాన్ఫరెన్స్ కాల్ మందిరాన్ని, దానికి సమయానికి ప్రాధాన్యత ఇచ్చి మనం ఆశీర్వదించి మన పట్టణానికే కాకోకుండా, మన జిల్లాకే కాకోకుండా మనమందరము మన రాష్ట్రానికి, దేశానికి ఆశీర్వాదకరంగా మారుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నంబర్ 733666210249, 9948343201, 7396621024, 9948343201. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.